హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటుకులతోటి పిల్లలు పెద్దలు అందరూ సాయంత్రం పూట చిరుతిండిగా తినడానికి అటుకుల మిక్చర్ని తయారు చేసుకుందాం. వీటిని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను పేపర్ అటుకులు తీసుకున్నానండి. ఇవి చాలా పల్చగా ఉంటాయి, తిన్న అటుకులు అంటాము. ఇవి 1 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులో నేను అటుకులు వేసుకొని జల్లించుకుంటున్నానండి. ఈ అటుకులలో అడుగున కొంచెం రజంలాగా ఉంటుంది కదా, సో దాన్నంతా రిమూవ్ చేసుకోవడం కోసం ఇలా ఒకసారి జల్లించేసి దీనిని ఒక బేసిన్లోకి తీసేసుకుంటున్నాను. మిగిలిన అటుకులన్నీ కూడా ఇలాగే జల్లించి తీసుకుందాము. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె కానీ లేకపోతే ఒక పెద్ద బాండి కానీ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర పెద్దదిగా ఉన్న గిన్నె ఏం లేకపోతే రెగ్యులర్గా వాడుకునే బాండీలోనే కొంచెం కొంచెంగా అటుకులు వేసుకుంటూ ఇలా వేయించుకుందాము. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. హైలో పెట్టకండి, అవి మాడిపోయినట్లు అయిపోతాయి. ఆ లైట్ వేడికే మనకి అటుకులన్నీ చక్కగా క్రిస్పీగా అయిపోతాయి. ఇలా టాస్ చేసుకుంటూ కానీ లేకపోతే చేతితోటి గరిటెతోటి అలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండొచ్చు. చూడండి, ఇవి మనకి ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇలా పొడుంగా అయిపోవాలి. అలా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న గరిటెతోటి 3 గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు గ్రౌండ్నట్స్ తీసుకున్నానండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు కదిలించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి తీసేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక ఫుల్ ఎండు కొబ్బరి ఒక చిప్ప తీసుకున్నానండి. దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను, పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఇది మంచిగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని కూడా సేమ్ ఇందాక నేను గ్రౌండ్నట్స్ తీసుకున్నాను కదా, అదే బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత 1 కప్పు చట్నీ పప్పు తీసుకున్నానండి. వీటిని కూడా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ మనము ఇందాక అన్నీ తీసుకుంటున్నాం కదా, అదే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ఇక్కడ 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాను. బాదము, జీడిపప్పు ఇంకా కిస్మిస్ తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇందులో ముందుగా నేను బాదం పప్పు వేసుకొని ఆయిల్లో అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పులు వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కిస్మిస్ కూడా వేసుకుంటున్నానండి. కిస్మిస్ వేసుకుంటే మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్ తెలుస్తూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కిస్మిస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కలిపి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మీకు ఆయిల్ మిగిలితే అందులోనే పోపు వేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ తక్కువగా అనిపించినట్లయితే ఇంకొక 2 స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. ఆవాలు మనకి చిటపట అంటూ ఫ్రై అయిన తర్వాత 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ విడిగా సపరేట్గా కారం ఏం వేయట్లేదండి, ఓన్లీ పచ్చిమిర్చి కారమే, అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు వీటితో పాటు గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పైన దంచి తీసుకున్నాను. ఇవి మీకు ఒకవేళ వెల్లుల్లి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు 2 కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ పసుపు తీసుకున్నానండి. అలాగే మన టేస్ట్కు సరిపడినట్లు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఒక 1/2 కిలో అటుకులు తీసుకుంటే 1 స్పూన్ సాల్ట్ పడుతుంది, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 స్పూన్స్ వరకు సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ డైరెక్ట్గా అటుకుల్లో కాకుండా ఇలా ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటేనే మనం తర్వాత కలిపినప్పుడు బాగా కలుస్తుందండి. చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మనకి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అటుకుల్లో మిక్స్ చేసుకుందాము. ముందు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, గ్రౌండ్నట్స్ని వాటిని యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అవసరమైతే సపరేట్గా ఇంకో గిన్నెలోకి తీసుకొని
కలిపేసుకుందాం. ముందు వేడిగా ఉంది కాబట్టి గరిటెతో కలుపుకొని తర్వాత ఇలా చేతులతో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నేను షుగర్ని మిక్సీ వేసేసుకొని ఇలా పొడిలాగా చేసుకొని ఆ షుగర్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది, చాలా బాగుంటుందండి. షుగర్ పౌడర్ వేసుకొని ఇలా టాస్ చేసుకుంటూ కానీ చేతితోటి కానీ మిక్స్ చేసేసుకోండి. మీకు ఒకవేళ షుగర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, అటుకుల మిక్స్చర్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అటుకుల మిక్స్చరు ఇలా ఒకేసారి ఎక్కువగా చేసి పెట్టేసుకుంటే పిల్లలు ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదండి. మనకు ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.